ఇప్పుడు చీఫ్ మినిస్టర్ పట్టాభిషేకం అయితేనేమో గవర్నర్ వస్తాడు, దానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉన్నది. గవర్నర్ నేను రాను, నువ్వు రెడ్డి అయినవు, నేను బాపనాయనని గవర్నర్ని అని అనడానికి వీలు లేదు. ఎందుకంటే ఆడ రాజ్యాంగం ఉంది, అది లా ఉంది. నేను చెయ్యను అని అంటే సరే మరి నువ్వు దిగిపో అని అంటాం. ఆ రోజు అట్లా లేదు కదా. పాపం ఆయన కూడా దాన్ని బిలీవ్ చేస్తా ఉన్నాడు కదా. అప్పుడు ఏమైంది అని అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ్ణి పట్టుకొని రండి, ఈ రోజు మనం పట్టాభిషేకం చేసేద్దాము అని అన్న తర్వాత ఆయన రాజ్యంలో మొత్తం ఆయన రాజు. అరే రాజ్యాంగం ప్రకారం నడుచుకునేటటువంటి రేవంత్ రెడ్డి నా మాటే శాసనం అని అన్నాడు. ఈయనే నా మాటే శాసనం అన్నాడనంటే పట్టాభిషేకం చేయాలి అని అనుకున్నప్పుడు అంటే ఒక మామూలు చీఫ్ మినిస్టర్ నేను ఏది చెప్తే అది జరిగిపోతుంది అని అన్నాడు. మరి ఒక రాజు సార్వభౌముడు అంటాం, సోవరిన్ అని అంటాం. ఈ సోవరిన్ ఏది చెప్తే ఆయన రాజ్యంలో ఉన్న ఏ మనిషి అయినా కూడా ఖచ్చితంగా చేయాలి. ఎవ్వరికి మినహాయింపు ఉండదు. ఎవడైనా సరే రాజు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. రాజు ఏమన్నాడు అని అంటే ఈ పట్టాభిషేకం జరపడానికి అవసరమైనటువంటి దాన్ని నడపడానికి ఒక బ్రాహ్మణ్ణి పిలవండి అని అన్నారు. మరాఠా లోపల బ్రాహ్మణుల సంఖ్య ఎక్కువ. నేను ఇల్లానక చెప్పాను కదా, చాలా మంది బ్రాహ్మణులు ఉన్నారు. ఈ బ్రాహ్మణులు ఏమన్నారు అని అంటే మా ధర్మం ప్రకారం శూద్రుడు రాజ్యం చేయటానికి వీల్లేదు. అధర్మమే కాదు, పాపం కూడా. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ సిన్. ఈ జరుగుతున్నటువంటి అధర్మం లోపల ఎవరైతే ధర్మం కాపాడాల్సినటువంటి బ్రాహ్మడు ఉన్నాడో నేను వచ్చి దాంట్లో ఎట్లా పాల్గొంటా? ఈ ఘోరాన్ని ఈ పాపాన్ని మేము చూడలేము, కాబట్టి మేమెవరం రాము అని చెప్పి మరాఠా బ్రాహ్మణులంతా తీర్మానం చేసుకొని ఎవ్వడు ఆ పట్టాభిషేకానికి పోవద్దు, వాడొక శూద్రుడు, శూద్రుడికి రాజ్యం చేసేటటువంటి హక్కు లేదు, ఓన్లీ క్షత్రియుడే చెయ్యాలి అని చెప్పాను. మరి ఏం చేయాలి? ఒకవేళ ఇప్పుడు శివాజీ మీరు చెప్తున్నట్టే ముస్లింలని తెగ నరికిండు, వాళ్ళని ఇది చేసిండు అని అంటే బ్రాహ్మణులను ఏం చేయాలి? ఇప్పుడు రాజు చెప్తే వినట్లేదు కదా, రాజు ఆజ్ఞనే శాసనం, పట్టాభిషేకం చేయాలి. మేం పట్టాభిషేకం చెయ్యము, రాజు చెప్పని ఎవడని చెప్పని మేము చెయ్యము అని అన్నారు. అప్పుడు శిక్ష ఏంటిది? నరకాలి. అంటే రాజు లెక్క ప్రకారం రాజు శాసనంని ఎవడైతే ధిక్కరిస్తాడో వాడికి మరణదండన వేయొచ్చు, చివరికి కనీసం ఒక లైఫ్ అన్నా వేయొచ్చు. ఒకవేళ మహాదుర్మార్గుడై ఉంటే, మతం పట్ల ఆయనకు అట్లాంటిది ఏదైనా ఉండి ఉంటే, తనని అవమానించినటువంటి బ్రాహ్మణులని ఈ రాజ్యంలో ఒక్క బ్రాహ్మడు కూడా లేకుంటే వేసేసేయండి రా అని ఉంటే, ఒక బెంగాలీ బ్రాహ్మణ్ణి పట్టుకొని వచ్చారు, కాశీ బ్రాహ్మణుడు పట్టుకొని వచ్చారు. ఇవాళ వారణాసి అంటున్నాం కదా, మన ఒక బ్రాహ్మణ్ణి తీసుకొని వచ్చారు. ఆయన వీడికి రావడానికంటే ముందు ఒక డిమాండ్ పెట్టి ఆయన ఏమన్నాడనంటే నేను వస్తా, కానీ నేను అడిగినవన్నీ ఇవ్వాలి అని అన్నాడు. నిజానికి మీరు కూడా మీ ఇంట్లో పెళ్లికో ఇంకేదన్నా కార్యం చేయడానికి మీరు బ్రాహ్మణ్ దగ్గరికి పోయారు అనుకో, మీరు నెగోషియేషన్ చేయలేరు బ్రాహ్మడితో. బ్రాహ్మడు డిమాండ్ పెడతాడు, మీరు యాక్సెప్ట్ చేయాలి. ఏ ఒక్కరు కూడా మీరు బ్రాహ్మడితో నెగోషియేట్ చేయలేరు. వాడు డిమాండ్ పెడతాడు, మనం యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకు తెలుసా? బ్రాహ్మణుడు కోరిన దాన్ని మనం ఇవ్వకపోతే కూడా అది పాపం. కాబట్టి ఈయన ఆల్రెడీ రాజు, వాడెవడో చిన్న బ్రాహ్మడు ఏదో అడిగితే మనం ఇవ్వడానికి రాజు వెనకపోతే ఎట్లా? రాజు అంటే కాందాను కదా. చలో ఓకే, ఏం కావాలి చెప్పు అని అన్నాడు. అంటే నేను ఒక వైపు కూర్చుంటే, ఇప్పుడు మనకు సమ్మక్క సారక్కది జరుగుతుంది కదా, నాకు కూడా చైల్డ్హుడ్ డేస్లో అర్థం కాకపోయేది. బంగారం మొక్కు చేయించుకుంటున్నాం, బంగారం మొక్కులు చేయించుకుంటాం అంటే ఇంత బంగారం పెడతారా అని నేను అనుకునేది. నాకు తెలియదు అంత బంగారం ఎక్కడ. కొంచెం పెద్దగా అయినాక నాకు అర్థమైంది ఏంటంటే బంగారం అంటే అది నిజంగా బంగారం కాదు, బెల్లాన్ని బంగారం అంటారు అని. అయితే ఇక్కడ శివాజీ కేసులో అట్లా జరగలే. వాడు ఒరిజినల్ బంగారము నిలువెత్తు, అంటే ఆయన ఎంత వెయిట్ ఉంటాడో అంత బంగారం పెట్టాలి అని. ఏమున్నది సరే చేద్దాం తీయని చెప్పానని అనుకున్నాడు. నిజానికి అది అంటే టంకశాలకు అది పెద్ద లాసే. ఇప్పుడు మన బడ్జెట్కు వీళ్ళు కూడా చేస్తూ ఉన్నారు కదా, అంటే అవి ఫస్ట్ లెక్కలో లేవు, అవి తర్వాత యాడ్ అవుతా ఉంటాయి. ఆయన ఏమన్నాడంటే ఓకే చలో ఇచ్చేసేద్దాం పిల్లూరి అని అన్నాడు. వచ్చిర్రు మనోళ్ళు ఫుల్ హ్యాపీ. అరే మీరు పీష్వా బ్రాహ్మణులు, ఇది చేయకపోతే ఇక ఈ దేశంలో ఈ ప్రపంచంలో చేసేటోడు ఎవడు లేడా, మేము ఎక్కడి నుంచైనా తీసుకొస్తాము. ఛత్రపతి శివాజీ అని అంటే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా కూడా తీసుకొచ్చి జరపగలుగుతాడు అని అన్నాను. ఫుల్ హ్యాపీ. చలో డే రానే వచ్చింది. పట్టాభిషేకం అందమైనటువంటి, నిజానికి ఆ ఫోటోలు చూస్తుంటే, శివాజీ పట్టాభిషేకం ఫోటోలు చూస్తుంటే రాముడి పట్టాభిషేకం కంటే చాలా అందంగా అలంకరణ కనపడతారు. అవి కూర్చున్న తర్వాత ఏం చేయాలి మరి, ఏంటిది అసలు అంటే రిచువల్ అంటే ఎట్లా ఉంటుంది? ఫస్ట్ ఏమన్నాడు అని అంటే నీకు తిలకం పెట్టాలి, పెట్టు అని ఇట్ట వంగిండు. ఒక ఫోటోని ఎక్కువగా చూసి ఉంటారు. ఎట్టుంటాడు కేసీఆర్, ఎట్టుంటాడు చిన్నజీఆర్, ఎట్టుంటాడు కేసీఆర్ బోర్లా వండుకొని తలకాయ తీసుకుపోయి స్వామి గారి కాళ్ళ మీద పెట్టేస్తాడు. అయితే దరిద్రమైంది అని అంటే ఈ మధ్య నేను ఇల్లానక చెప్పిన ఒక ప్రొఫెసర్ కూడా ఇంటర్వ్యూ చేసిండు. ఆయన
వాడు ఎవ్వడి ముందలైనా కూర్చున్నాడు. ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆయన పేరు రాధాకృష్ణ, ఆయన ఏంది ఇట్లా కాలేస్తావు అని అంటే, నాకు ఏడ కంఫర్ట్ ఉంటే నేను అట్ట కూర్చుంటా, నువ్వెవరు అడగడానికని. వాళ్ళు పోయినా ఆయన సీట్ ఏరే ఉంటుంది, మీరు కూర్చునే సీట్ ఏరే ఉంటుంది. ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్, ఇంక్లూడింగ్ యూనియన్ హోమ్ మినిస్టర్ షా. ఆడు బట్టలు ఇప్పుకోమంటే బట్టలు ఇప్పాలి, మీరు బట్టలు వేసుకోమంటే బట్టలు వేసుకోవాలి. మీరు ఒకవేళ చిన్నజీయర్ స్వామిని, స్వామి అట్లీస్ట్ ఇవ్వాలి, నీ బర్త్డే కదా, ఒక్కసారి నువ్వు కోట్ వేసుకో చూద్దామని మీరు అడుగుతారా? వాడు నిన్ను బట్టలు ఇప్పమంటే బట్టలు ఇప్పుతున్నాము, సన్నీళ్ళు పోసుకోమంటే సన్నీళ్ళు పోసుకుంటున్నావు. నువ్వు వాడికి ఎంటర్ కావడానికి ముందే ఒక అరేంజ్మెంట్ ఉంటుంది. నీ సీట్ ఏరే ఉంటుంది, ఆయన సీట్ ఏరే ఉంటుంది. చూడంగానే అర్థమవుతుంటుంది ఈ సీటుకు ఉండేటటువంటి ఇన్ఈక్వాలిటీ. అంబేద్కర్ ఏమంటాడు అని అంటే, రాజకీయాలు శక్తివంతమైనవి కావు, సంపద శక్తివంతమైనది కాదు. ఈ ప్రపంచం మొత్తంలో మానవ సమాజం జీవించి ఉన్నంత కాలం అత్యంత శక్తివంతమైనది మతం అని. దాని ముందు ఏదైనా సరెండర్ కావాలని. ద రిలీజన్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అందుకే ప్రైమ్ మినిస్టర్ కూడా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కూడా పోపు దగ్గర వంగే ఉండాలి. చిన్నజీయర్ దగ్గర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశ ప్రధాని కూడా స్పైన్ బెండ్ చేయాలి. ఆ 32 ఇంచుల షాతో 72 ఇంచుల షాతో, నీది షాతి ఏ షాతి అయినా సరే, అంత షాతి లేని ఆయన దగ్గర నువ్వు షాతిని బెండ్ చేయాలి. దిస్ ఇస్ వాట్ పవర్ ఆఫ్ రిలీజియన్. సో దాట్ శివాజీ ఆల్సో బ్రాహ్మణన్ అంటే దేవుని యొక్క ప్రతిరూపం కదా అని చెప్పి బెండ్ చేసి ఇట్లా అని నన్ను అట్ట బొట్టు పెడతాడు. చేత్తోటి కాదు పెట్టేది, నువ్వు కొంచెం కింది కొంగు, కింద కూర్చో అని చెప్పి ఈ కాలు బొటన వేలు కుంకుమలో పెట్టి దాన్ని తీసుకొని ఇక్కడ పెడతాడు. ఈ శివాజీకి మామూలుడు మనలాంటివాడైతే, అంటే మనం కావాలి, ఎందుకంటే మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమి ఉండదు కదా. అప్పుడు శివాజీకి అర్థమైన విషయం ఏంటిది అని అంటే, రాజు బలవంతుడా, పూజారి బలవంతుడా, ఎవడు బలవంతుడు ఇయ్యాలి అని అన్నారు. వాడు కూర్చున్నాడు, వాడు ఎంత బరువు ఉన్నాడో అంత బరువు నాణ్యాలంతా పెట్టి. అంటే ఇక్కడ విషయం ఏందనంటే, నేను మీకు చెప్పాలనుకుంది, మీరు కూడా చాలాసార్లు ఏమనుకుంటున్నానంటే, పవర్, దట్ ఈజ్ నాట్ పవర్. పవర్ ఈజ్ నాట్ ఇన్ అసెంబ్లీ, పవర్ ఈజ్ నాట్ ఇన్ పార్లమెంట్, పవర్ ఈజ్ ఎట్ టెంపుల్, పవర్ ఈజ్ ఎట్ రిలీజన్, పవర్ ఈజ్ విత్ ప్రీస్ట్. శివాజీ అండర్స్టాండ్ వాట్ యాక్చువల్లీ ద పవర్. ఎందుకు ఈ చిత్పవన, ఈ పీష్వా బ్రాహ్మణులు నేను రాజునైతే ఎందుకు చేయనన్నారు అనేటటువంటి విషయాన్ని అప్పుడు అర్థం చేసుకుంది. ఈ పీష్వా బ్రాహ్మణులు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లిం రాజుల రాజ్యం గెలవాలి అని చెప్పి వాళ్ళకు సహాయం చేసిర్రు శివాజీని ఓడగొట్టడానికి. మరి ఈయన ఇప్పుడు వీళ్ళంతా ధర్మం అని మాట్లాడుతున్నారు కదా. ఆ రోజు ఈ దేశపోడే రాజ్యం వెళ్ళడానికి వస్తే మీరు వీనికి సపోర్ట్ చేయటం వదిలిపెట్టి మీరు వానికి ఎందుకు సపోర్ట్ చేసిరు, ముస్లిం రాజులకు ఎందుకు సపోర్ట్ చేసి? ఈ ప్రశ్న మనం అడగకపోతే శివాజీ ముస్లింలను చంపిండానని చెప్తాడు. ఆ తర్వాత ఒక బ్రాహ్మణుడికి సంబంధించిన వాడిని సైన్యంలో ఒక పొజిషన్ లోపల ప్రవేశపెట్టి ఆ బ్రాహ్మడి ద్వారా ఒక విషం ఇప్పించి విస్తరించుకుంటూ పోతున్నాడు రాజ్యాన్ని. 300 కోటలని జయించిండు. శివాజీ నుంచి మనకంటే వెనకకు పోతే మొత్తం రాజ్యాలని కాజేస్తారని ఆ ముస్లిం రాజులు, ఈ బ్రాహ్మణులు, వీళ్ళిద్దరూ కలిసి ఓ బందికాన్లో పెట్టిరు. అక్కడి నుంచి తప్పించుకొని వచ్చిండు. అదొక వీరోచితమైనటువంటి చరిత్ర. ఆ విషయాన్ని అటు పక్కకు పెట్టేసేస్తే, ఎవరినైతే ఒక ముస్లిం చీఫ్ని హత్య చేసిన సందర్భం ఉన్నదో మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, ముస్లిం వ్యతిరేకి. ఆగా ఖాన్ చంపిన తర్వాత ఆయన ఫునరల్ రిచువల్స్ని ఎట్లా చేస్తాడు అని అంటే, పక్కా ఇస్లామిక్ రిలీజన్ సాంప్రదాయం ప్రకారం శత్రువే, రాజకీయంగా శత్రువే, కానీ మరణించిన శరీరానికి కూడా, శవానికి కూడా ఒక గౌరవం ఉంటుంది. ఇస్లామిక సాంప్రదాయం ప్రకారం సంపూర్ణంగా ఎట్లా చేయాలనో ఆ కార్యక్రమాలని మొత్తం తను దగ్గరగా ఉండి చేపించు. చంపేసిర్రు, చనిపోయింది అనడం కంటే కూడా చంపేసిర్రు. చంపేసిన తర్వాత ఆయన కొడుకు శంభాజీ తిరిగి అధికారంలోకి వచ్చాడు. వాళ్ళు ఏమనుకున్నారనంటే, వీడు పోరాడు, వీడేం చేయలేదు. ఎప్పుడు చనిపోయిండు శివాజీ? 52 ఏళ్ళ వయసులో చచ్చిపోయాడు. నిజానికి 52 ఇయర్స్ అని అంటే వెరీ వెరీ లెస్ ఏజ్, అతి తక్కువ సమయంలోనే 24 సంవత్సరాలు రాజ్యం ఏలిండు. అంటే ఆల్మోస్ట్ యంగ్ ఏజ్లో. ఇప్పుడు
పార్లమెంట్ మెంబర్గా పోటీ చేయడానికి ఎలిజిబిలిటీ ఏది ఉంటుందో ఆ టైంలోనే పవర్లకు వచ్చేసిండు. తన తండ్రి రాజు కాదు, తన తాత రాజు కాడు, స్వశక్తితోటి యుద్ధం చేసి సామ్రాజ్యవాదులని గడగడలాడించి తుదముట్టించి రాజ్యాన్ని చేతుల్లోకి తీసుకున్నటువంటి వాడు.